హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, ఇంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండే ఈ జీబ్రా కేక్ని ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా 1 కప్పు పంచదారను మిక్సీ జార్లో వేసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్, 1 కప్పు పాలను, 2 టీ స్పూన్ల వెనిగర్ను వేసుకొని అన్నింటినీ బాగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని అందులో 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సగం బ్యాటర్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో 1/2 కప్పు కోకో పౌడర్ ని జల్లించి వేసుకోవాలి. తర్వాత విస్కర్ తో దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ ని తయారు చేయడం కోసం ఒక బౌల్ ని తీసుకోవాలి. దీన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకొని అందులో బటర్ పేపర్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ బటర్ పేపర్ ని కూడా ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. ఈ బౌల్లో కోకో పౌడర్ కలిపిన బ్యాటర్ ని కాస్త వేసుకొని దాని మధ్యలో వైట్ బ్యాటర్ ని వెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ దాని మధ్యలో కోకో పౌడర్ కలిపిన బ్యాటర్ ని వెయ్యాలి. తర్వాత దాని మధ్యలో మళ్ళీ వైట్ బ్యాటర్ ని వెయ్యాలి. ఇలా ఒకదానిపైన ఒకటి వేస్తూ వెళ్ళాలి. మనం తయారు చేసుకున్న బేటర్ మొత్తం అయిపోయే వరకు ఇలా వేసుకోవాలి. బేటర్ మొత్తం వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక టూత్ పిక్ ని తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. చివరిగా బేటర్ లో ఎటువంటి ఎయిర్ బబుల్స్ ఉండకుండా ఒకసారి బౌల్ ని ఫ్లోర్ పైన ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ని బేక్ చేయడం కోసం ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో స్టాండ్ ని ఉంచి మూత పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్ ని ఈ ప్యాన్ లో పెట్టి మూత పెట్టి ఇప్పుడు దీన్ని 35 నుండి 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన జీబ్రా కేక్ పూర్తిగా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత ఈ కేక్ ని డీమోల్ చేసుకోవాలి. ఇలా చివర్లు చాకుతో సపరేట్ చేసుకొని ఒక ప్లేట్ లో రివర్స్ చేసుకోవాలి. అంతే, చాలా అందంగా కనిపించే మన జీబ్రా కేక్ తయారైనట్లే. నేను కట్ చేస్తున్నప్పుడే ఇది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. లోపల వైపు కూడా లైన్స్ ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి. చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా మన ఈ కేక్ రెడీ అయ్యింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.